ప్రేమగా క్లోజ్గా మాట్లాడే వరకు ఓకే ఈమె ఇలాంటిది అంటే మనం కొద్దిసేపు మాట్లాడుకుంటే నేనేంటి తెలుస్తుంది కదా మీకు, అట్లా తెలుసుకొని నాతో మూవ్ అవుతారు. వాళ్ళేంటి తెలిసాక నేను పంపించేస్తాను. వాళ్ళేంటో తెలియని చెప్పి భరతనాట్యం వేయించుకుంటా. ఇక్కడ నేనే భరతనాట్యం వేయించేసుకుంటా. నాకు ఈ స్టెప్ తీసుకోపోతే బాగుండు అనేది అయితే లేదండి. ఎందుకంటే ఇప్పుడు వరకు నాకు ఊహ తెలిసిన కానించి నా కష్టం మీదే నేను నిలబడి బతికాను కాబట్టి నేను వేసిన ప్రతి స్టెప్ నేను రూపాయి సంపాదించుకొని బతికాను. నా రూపాయి మందికి పెట్టా, అందరికీ పెట్టా. ఏది నేను రాంగ్ స్టెప్ వేయలే ఇప్పుడు వరకు. చాలామంది ఇచ్చారు కానండి, నేను నమ్మనాలని. ఎందుకంటే ఒక మగవాడు ఏం చేస్తాడంటే, అలాగని మగవాళ్ళందరినీ నేను అనట్లా, కొంతమంది నేను చూశాను. కొంతమంది ఎలా ఉంటారంటే ఇప్పుడు నాతోనే ఉండొచ్చు, సపోజ్ ఒక ఆడదానితో ఉన్నాడు, ఉండి పక్కన ఒక ఆమె వెళ్ళిపోయింది అనుకో, ఖచ్చితంగా దాన్ని చూస్తాడు. ఇప్పుడు ఈ ఆడదాని పక్కలో పడుకొని కూడా ఇంకొక ఆడదాని కోసం మైండ్లో ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళు ఉన్నారు మగోళ్ళు. ఇప్పుడు లేడీస్ మారిపోయారు అనుకోండి, మగోళ్ళ గురించి చెబుతున్నాను నేను. అది అందుకే నాకు ఎవరు నచ్చరు. నాకు మెయిన్ అబద్ధాలు ఆడొద్దు. నువ్వు తప్పు చేయి, నువ్వు ఇంకొక ఆడదాని దగ్గరికి పో, మగోడు నీకు ఆ రైట్ ఉంది, నువ్వు అలా ఉంటేనే నువ్వు మగోడు కాబట్టి వెళ్ళు. కానీ నాకు ఇప్పుడు చెప్పిళ్ళు. ఇప్పుడు ఒక మనిషి ఉండగా నీకు అన్ని విధాలుగా చూసుకున్నప్పుడు నీకు ఏం తక్కువ అవుతుందని పక్క దగ్గరికి వెళ్ళాలి. మీకు కూడా అలాగే వేరే అమ్మాయి కావాలి, ఓకే, మరి అదే అబ్బాయి మాకు కూడా కావాలని మేము వెళ్తే, ఇప్పుడు జెంట్స్కే ఫీలింగ్స్ కాదు, లేడీస్కి కూడా ఉంటాయి. ఇప్పుడు మీరున్నారు సార్, సపోజు నేను ఇక్కడ కూర్చున్నా, ఇక్కడ ఇంకొక అమ్మాయి కూర్చుంది, ఇంకొక అమ్మాయి అక్కడ కూర్చుంది, ఒక అమ్మాయి షార్ట్ వేసుకుంది, ఒక అమ్మాయి మిడ్ వేసుకుంది, ఒక అమ్మాయి సారీ కట్టుకుంది. ముగ్గురిని చూస్తావు, ఎవరు నచ్చితే వాళ్ళకి కొద్ది ఎక్కువసేపు చూసుకుంటావు, ఓకేనా, అది నో ప్రాబ్లం. అదే ప్లేస్లో నేను కూర్చుంటా, అక్కడ ముగ్గురు అబ్బాయిలు ఉంటారు, నేను కూడా ముగ్గురిని చూస్తా. అబ్బా ఒకసారి వెయ్యాలి అని నీకు అనిపిస్తుంది వాళ్ళని, కానీ నేను బాగున్నాడు అంతవరకే, ఆడితే వెళ్ళాలి వేయించుకోవాలని ఉండదు. ఆ ఫీలింగ్ వచ్చినా కూడా ఆ స్టెప్ వెయ్యి ఆడవాళ్ళు. ఒకప్పుడు ఆడవాళ్ళం మేము, ఇప్పుడు జనరేషన్ ఆడవడం మేము కాదు. ఇప్పుడు జనరేషన్కి మాకు సంబంధం లేదు, ఎందుకంటే ఇప్పుడు మారిపోయింది జనరేషన్. ఆడవాళ్ళు చంపేస్తున్నారు, మగవాళ్ళు చంపేస్తున్నారు. అది కూడా కంటెంట్ అండి. ఒక్కసారి నా ఫోన్ చెక్ చేయండి, ఆ అబ్బాయి ఫోన్ ఆ షూటింగ్ అయిపోయాక ఫోన్ వచ్చినట్టుంటే మీరు ఏదంటే అది నేను రెడీ. నేను ఆయనతోనే కాదు, ఎవరితోనైనా. ఇప్పుడు మా యూట్యూబర్స్ ఉన్నారా, వాళ్ళకి ఛానల్స్కి చేస్తాను నేను, 3-4 ఛానల్ చేస్తాను. వాళ్ళైనా ఎవరైనానండి, షూట్ ఉందా, రేపు షూట్ ఉందంటే ముందు నైట్ చెప్పాలి, నాకు షూట్ ఉంది, మళ్ళీ పొద్దున్న ఒకసారి చెప్పాలి కన్ఫర్మ్ కోసం. మళ్ళీ పొద్దున్న చేయలేదు అనుకోండి, మెంటల్ అనమాట నాకు పొద్దున్న కన్ఫర్మ్ చేయలేదు కదా ఎందుకు వస్తారా, చిన్న మెంటల్ ఉంది నాకు, షార్ట్ టెంపర్. ఆల్రెడీ ఒకప్పుడు చేశాను, మంచి క్యారెక్టర్ వస్తే చేస్తాను ఖచ్చితంగా. నాకేం అనిపించను సార్, నేను ఎక్కడ ఉన్నానో అక్కడ నేను నిలబడి బతకాలంతే. ఒకటి కిందకి నేను పోను, అది మొగుడా లవరా కూడా పక్కన పెడితే ₹1 నాకు వద్దు. నాకు కాళ్ళు చేతులు బాగున్నంత వరకు కష్టపడి నేను బతికి తింటా సార్. నేను పని చేయలేను లేదా నాకు ఓపిక లేదు అన్న రోజు నా డిసిషన్ ఇప్పుడే కాదు ఎప్పుడో తీసుకున్నా. ఎందుకంటే నా వాళ్ళు అందరూ నన్ను పక్కన పెట్టి మోసం చేయడం, చుట్టాలు కావచ్చు, బంధువులు కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, ఫ్రెండ్షిప్ కావచ్చు, అందరూ నన్ను ముంచినప్పుడే డిసిషన్ తీసుకున్నా. నా పరిస్థితి బాగాలేదన్న రోజు బతకడానికి ట్రై చేస్తా. బతకలేని రోజు, రూపాయి లేని రోజు, నచ్చిన వంట వండుకుంటా, నిద్ర మాత్రం తెచ్చుకుంటా, వేసుకుంటా, తింటా, బరాబర్ పంట కథ. చెత్త ఉడుచుకున్నాడని తీసుకుపోతాడు శవాన్ని, చాలు. చాలానే ఉంటాయి. ఒక అబ్బాయి అయితే నా ఫేస్ మొత్తం ఇక్కడ టాటో వేయించుకున్నాడు హార్ట్ మీద. ఇప్పుడు జనాలు ఏమంటారు, పందిలా ఉన్నావు, నీకేం పోయే కాలమే, చిన్నపిల్లోడు, వాడు ఇష్టం అంటే నువ్వు ఇష్టం అంటావా అంటారు. నేనేం లైక్ చేయలేదు, వాడే పాప వీడియోలు పెడతా ఉన్నాడు. కానీ నేను చూశాను, కానీ ఆడదే వద్దురా నాయన రిప్లై కూడా నేను ఇవ్వను. ఇంకొకడు వీడియో తీసి రాయల్ స్ట్రాంగ్ బాటిల్ ఇలా ఫుల్ బాటిల్ ఇట్ట తీసి ఇట్ట కొట్టుకున్నాడు, అంతే. అది పట గారిపోంది రక్తం. అంటే నేను అందగత్తినని కాదు, అట్లా ఉంది సమాజం. ఒక ఆయన అయితే ఇక్కడ రాసుకున్నాడు నా పేరు, వాడు ఇక్కడ ఇంత పెద్ద ఫేస్ వేసుకున్నాడు కదా నాది. రేపొద్దున పెళ్ళి అయినదే వాడు పిల్లం అడుగుతుంది, ఏం చెప్పుకుంటాడో ఏమో. అంటే ఏంటంటే పిల్లలకి ఇప్పుడు రోజుల్లో ఆంటీ బాగుంది ఒకసారి ఉండాలి, లేదా ఆంటీ బాగుంది మాట్లాడాలి, ఆ మెంటాలిటీ వచ్చింది ఇప్పుడు. నేననే కాదు, ఏ అమ్మాయి కావచ్చు, ఆంటీలు కావచ్చు, వాళ్ళకి పక్కోడికి లవర్ ఉందంటే మనకు కూడా ఉండాలి, అది మెంటాలిటీ. ఇప్పుడు దానికి లవర్ ఉన్నాడు, నాకు ఉండాలి, ఆమె మంచి డ్రెస్సులు వేసుకుంటుంది, నేను వేసుకోవాలి. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు అడిగామనుకో, చదివిపించడమే ఈ రోజుల్లో కష్టం. భార్యాభర్త ఇద్దరు జాబ్కి వెళ్తేనే ఈ రెంటలు కట్టుకొని మనం సమస్యలు తీర్చుకోవడానికి సరిపోవా డబ్బులు వాళ్ళకి. ఇంక ఈఎంఐలు వాడుకొని కార్లు గీర్లు అన్నీ కొనేవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. సో పిల్లలు ఇప్పుడు చెడిపోవడానికి రీజన్ ఏంటంటే లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోయి. ఇప్పుడు ఒక అమ్మాయి పబ్కి వెళ్ళింది అనుకోండి, అది వెళ్తుంది, నేను వెళ్ళిన దగ్గర బాగుంటామా, అక్కడ ఎవడో చూస్తాడు, చూస్తే అయిపోయిందా, నెంబర్ ఇచ్చుకుంటాం, మాట్లాడుకుంటాం, సంథింగ్ అలాగే వెళ్ళిపోతుంది అనమాట, రాంగ్ రిలేషన్. తర్వాత ఆడు వదిలేస్తాడు, వీళ్ళు బాధపడతారు, లేకపోతే వీళ్ళు వదిలేస్తే వాళ్ళు బాధపడతారు. అంటే అట్రాక్షన్కి అది లవ్ అనుకుంటున్నారు.
మళ్ళీ లగ్జరీ లైఫ్ మెయిన్ కావాలనుకుంటున్నారు ఇప్పుడు జనాలు. ఒకప్పుడు కష్టపడితేనే 1 కేజీ బియ్యం తెచ్చుకొని పొద్దున్న సాయంత్రం వరకు పనికి వెళ్ళి 1 కేజీ బియ్యం తెచ్చుకొని ఉన్న దాంట్లో ఉప్పు కారాలు తెచ్చుకొని వండుకొని తిని ఉన్న రోజులు ఒకప్పుడు. అది మా జనరేషన్స్లో. ఇప్పుడు జనరేషన్ ఏంటి, ఇప్పుడు అంటే 10,000 అంటే 20,000 ఆ ఎడకెళ్ళి వస్తున్నాయి కూడా. ఇప్పుడు ఎప్పుడన్నా కాదు, నా లైఫే ఏడుపు కాబట్టి నేను ఏడ్చినట్టు జనాలు ఏడొద్దని నవ్విస్తాను. ఒక కమిడియన్ ఉన్నాడు అంటే వాడు నవ్విస్తున్నాడు అంటే అది ఎంతో కష్టం అండి. అలాగని నేను కమిడియన్ అని నేను చెప్పను. ఏదో నాకు వచ్చిన దాంట్లో నేను చేస్తున్నా, ఆ జనాలు నవ్వుకుంటారులే, లేకపోతే ఒక రొమాంటిక్ చేస్తా, ఎవడో హ్యాపీగా ఫీల్ అవుతాడులే అని ఎందుకు చేస్తానంటే నా లైఫ్లో ప్రేమ లేదు, ప్రేమ వీడియోలు తీస్తా. నా లైఫ్లో లవ్ లేదు, లవ్ వీడియోలు చేస్తున్నానంటే నాకు అది లేదు కాబట్టి ఇలా ఉండండి అని తీస్తా. నాకెందుకు ఇలా లేదు లైఫ్, ఎందుకు ఇలా అయింది అని కొంచెం బాధ అనిపిస్తుంది, ఏడుస్తాను. ఒక్కొక్కసారి అయితే పబ్బుకి వెళ్ళి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. పబ్బుకి వెళ్ళి కొంతమంది చూస్తాం కదా కపుల్స్ని, వాళ్ళు రియల్ కపులా లేకపోతే అప్పటికప్పుడు అరేంజ్డ్ కపులా పక్కన పెడితే అవి చూసి అనిపిస్తుంది. జనాలందరి దృష్టికి ఏంటంటే ఇది బాగానే ఉంది కదా, ఎవడో ఒకడు ఉంటాడులే, లేదా ఎంతోమంది వేసేసి ఉంటారులే అనుకుంటారు. కానీ నేనేంటి నాకు తెలిసి నా దేవుడు తెలుసు. నేను ఏడ్చిన రోజులే ఉంటాయి. ప్రతిరోజు నైటు నేను పడుకునే వరకు 4, 5, 5, 3:30 5 నాకే తెలియదు. అప్పటికి కష్టపడి జెండు బాంబు రాసుకొని ఇక్కడ పడుకుంటా. 4:30 దాటిందంటే అప్పుడు జెండు బాంబు రాసుకుంటాను. వీడియోల పరంగా షూట్ పరంగా ఎవరు కనబడినా కలిసిపోతాను, వీడియోలు తీసేస్తాను, నవ్వుతాను, నవ్విస్తాను, అన్నీ చేస్తాను. కానీ నా పర్సనల్ లైఫ్ అనే వరకు నాకు షార్ట్ టెంపర్ ఎక్కువ. నన్ను అర్థం చేసుకోవడం టైం పడుతుంది. అందరూ ఫ్రెండ్స్ అంతే, బెస్ట్ అని ఎవరు లేరు, అందరూ ఫ్రెండ్స్. నాకు లల్లి అని ఒక ఫ్రెండ్ ఉంది, ఆమె నాకు బాగా ఇష్టం అంతే. నాకు ఎక్కువ ఇష్టం ఆమె. ఇంకొక అమ్మాయి ఉంది బాను అని, ఆ అమ్మాయి. నేను ఎప్పటికైనా నేనేం చేసైనా నేనేం అయిపోయినా పర్లేదు, ఒక 10 మందికి నేను మంచిగా అన్నం పెట్టేటట్టు ఉన్నాను. ఆడతారు కానీ డైలీ ఆడరు. ఎప్పుడన్నా ఏం మాట్లాడుతున్నావే లక్కీదానా అంటాడు, చెప్పే లక్కీ అంటాడు. మంచిగానే కలిసిపోతాం. ఆల్రెడీ మేము పెళ్లి చేసుకునే వీడియోలు కూడా పెట్టాంగా. ఆమెకి నేనంటే ఇష్టం, ఆమె నాకంటే ఇష్టం. ఎంతోమంది మాకు విడదీయాలనుకున్నారు, దూరం పెట్టాలనుకున్నారు, కానీ మేము దూరంగా. యూట్యూబ్లో లల్లి అదే మళ్ళీ తర్వాత కట్ చేస్తానంటే చెప్తా. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళినా, బండి మీద వెళ్ళినా అందరు నాకు హాయ్ చెప్పారు, ఆపి ఫోటోలు దిగారే తప్ప ఇంతవరకు నాకు ఎవరు మిస్బిహేవ్ చేయలేదు.